దివ్యక్షేత్రముల కలయిక శ్రీరంగం, తిరుమల, భద్రాద్రి ఈ మూటి కలయికతో ఈ శుభ సందర్భం సుసంపన్నమైంది. తరువాత ఈ క్రమంలోనే మాన్యశ్రీ మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖర్ గారి దంపతులు స్వయంగా తాము కూడా వస్త్రాలని వ్యక్తిగతంగా ఆ దంపతులు తమ యొక్క సంతానం ద్వారా ఇక్కడికి వస్త్రాలు పంపించారు. ఆ వస్త్రాలని కూడా రామచంద్ర ప్రభువుకి ఇప్పుడు మర్యాదగా ఇస్తున్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రులైనటువంటి చంద్రశేఖర్ వారి దంపతుల యొక్క ప్రతినిధిగా వారి పౌత్రుడు చిరంజీవి వచ్చి రామచంద్ర ప్రభువుకి ఈ వస్త్రములను సమర్పించారు. దౌహిత్రుడు కేసీఆర్ గారి మనుమడు ద్వారా రామచంద్ర ప్రభువు ఉపాయనాన్ని స్వీకరించాడు. వారికి, వారి కుటుంబానికి, వారు పరిపాలించే ప్రభుత్వానికి, వారి ప్రజలందరికీ కూడా రాముని యొక్క దివ్యానుగ్రహం కలుగుగాక అని సమయంలో ప్రార్థన చేస్తున్నాం. అంతేకాకుండా ఈ సమయంలోనే మన భారతదేశానికి ఉండేటువంటి జగద్గురు పీఠములలో ఒకటైనటువంటి శృంగేరి శారదా పీఠం వారు రామచంద్ర ప్రభు యొక్క కళ్యాణ మహోత్సవంలో వారి వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ ఉండేటువంటి ఆ శృంగేరి మఠానికి సంబంధించినటువంటి అంబాసత్రం పమిడిఘంటం వెంకట రమణయ్య హరిదాసు గారి యొక్క పేరుతో సీతమ్మ వారికి, రామచంద్ర ప్రభు కూడా ఇక్కడ వస్త్రాలు సమర్పించడం పరిపాటి. ఆ రకంగా శృంగేరి మహాసంస్థానం నుంచి వచ్చినటువంటి వస్త్రములను కూడా రామచంద్ర ప్రభువుకి సమర్పించడం జరుగుతోంది. వారికి, వారి సంస్థానానికి రాముని యొక్క దివ్యానుగ్రహం ఉండుగాక. ఆ తర్వాత ఆ క్రమంలోనే శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందినటువంటి పీఠాధిపతులు శ్రీ 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 చదండి శ్రీమన్నారాయణ రామాను చిన్నజీవి స్వామి వారి యొక్క కరకమలాల ద్వారా వారి యొక్క ప్రాతినిధ్యంతో వస్త్రములు వచ్చాయి కళ్యాణానికి. మూలవరులు వాటినే ధరించి కళ్యాణాన్ని స్వీకరించారు. వారికి, వారి సంస్థానానికి కూడా భద్రాద్రి సీతారాములు సకల శుభాలను కలిగించుగాక అని సమయంలో ప్రార్థన చేస్తూ, మనం ఇంత గొప్ప తన్మయంలో ఉన్నామని, మనని మనం మర్చిపోతామని గుర్తు చేయడానికి పోలీసు వారు మళ్ళీ హెచ్చరిక పంపించారు. జాగ్రత్తగా ఉండండి. మనం సీతారాముల కళ్యాణపు దివ్యానుభూతుల్లో ఉంటే పాపం పోలీస్ శాఖ వారు మాత్రం మన రక్షణలో ఉన్నారు. వారు రక్షకులు కదా మనకి. వారి ఒక పక్క దివ్యానుభూతిని పొందుతూనే ఇక్కడ ఉండేటువంటి వారికి ఏ రకమైన అసౌకర్యం కలగకుండా వారు వారి ఇళ్లకు వెళ్ళేటట్లుగా చూడవలసిన బాధ్యత మాదని గుర్తించిన ఆ రక్షక శాఖ వారు మనకి మరొక్కసారి జాగ్రత్తగా ఉండండి, మీ విలువైన వస్తువులను జాగ్రత్త పరుచుకోండి, వెళ్ళేటప్పుడు క్రమాన్ని పాటించవలండి, తోపులాట వద్దు. తోపులాట వల్ల రెండు ప్రమాదాలు, నగలు ఎగిరిపోవచ్చు, మనము పడిపోవచ్చు అంటూ వారు ఒక చిన్న సూచన ఇచ్చారు. ఆ రకంగా క్రమశిక్షణతో మనం ఈ ప్రాంగణం నుంచి మనం నెలలో చేరుకుందాం. దానితో తలంబ్రాలు అనేవి చాలా గొప్ప అంశం భద్రాచలంలో. భద్రాచలం కళ్యాణం అయితే తలంబ్రాలు ఉన్నాయండి అని అడుగుతారు. ప్రసాదము, తీర్థము అడగరండి. ఈ మధ్య తలంబ్రాగడం అనేసి ముత్యాలు ఉన్నాయా అని అడుగుతుంది. అంటే ముత్యాల తలంబ్రాలు పోసుకుంటే రామచంద్ర ప్రభుకి ఒక ప్రత్యేకత. ఇక్కడ ముక్తాక్షత లసన్మౌ